హలో నమస్తే. నిన్న నారా లోకేష్ గారు ఏసర్ అనేటువంటి ఒక రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే జగన్ పాలనలో విద్యా వ్యవస్థపై విధ్వంసం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి ఒక క్లిప్‌ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో, యూట్యూబ్‌లో, సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళు మొత్తం పోస్ట్ చేశారు. అది వాళ్ళ పేపర్‌లో కూడా రాశారు. నారా లోకేష్ సంచలన ట్వీట్, జగన్ పాలన విద్యా వ్యవస్థపై విధ్వంసం అని చెప్పి ఏసర్ రిపోర్ట్ ఇచ్చేసింది అని ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. ఇది విద్యా వ్యవస్థకు సంబంధించి. మేబీ నా ఉద్దేశం ప్రకారం లోకేష్ గారు ఒక పొరపాటు పడ్డారని నేను అనుకుంటున్నా. అంటే హీ కంపేర్డ్ 2018లో 2024 డేటాని కంపేర్ చేసి ఒక పొరపాటు చేశారు. అదేంటంటే జనరల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22-23 సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ 24లో రిలీజ్ అవుతాయి. 23కి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ 24లో రిలీజ్ అవుతాయి. 24 ఫైనాన్షియల్ రిపోర్ట్స్ 25లో రిపోజ్ అవుతాయి. ఓకే. లేదంటే స్టూడెంట్స్ యొక్క పాస్ పర్సంటేజ్లు కానీ లేదంటే ఏదైనా సరే ఒక జనన మరణాలు కానీ ఇట్లాంటి రిపోర్ట్స్, హెల్త్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ సర్వే రిపోర్ట్ అంటే అర్థం ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్స్ అని అర్థం. కానీ ఈ ఏసర్ రిపోర్ట్ని లోకేష్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఏసర్ రిపోర్ట్ అనేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ దాని గురించి చెప్పరు. ఏసర్ రిపోర్ట్ రెండు కేటగిరీలో స్టడీ చేస్తారు. ఒకటి స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అనేది ఒకటి చూస్తారు. స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అనేది ఒకటి చూస్తారు. రెండు వీళ్ళు స్కూల్స్కి వెళ్ళి సర్వే చేస్తారు ఏసర్ వాళ్ళు. ఏసర్ అంటే ఏం లేదు, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ చేసేది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్కి వెళ్ళి వాడు ఇంగ్లీష్ చదవగలుగుతున్నాడా లేదా, అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా, మ్యాథమెటిక్స్ ఎంతవరకు స్టడీ చేయగలుగుతున్నాడు, తన యొక్క లాజికల్ థింకింగ్ ఎంత ఉంది అనేది మొత్తం స్టడీ చేస్తారు స్టూడెంట్ని. ప్లస్ వాళ్ళు డ్రాప్అవుట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రిజిస్టర్ల పేర్లు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు బయట ఉన్నారు కానీ రిజిస్టర్ లేకుండా బయట తిరుగుతున్నారు, ఇవన్నీ స్టడీ చేస్తారనమాట. ఇవన్నీ కూడా అవి ఏదైతే విద్యార్థి యొక్క డేటా తీసుకుంటారో అది ఆ ప్రజెంట్ కండిషన్కి సంబంధించిన డేటానే. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి సర్వే చేస్తారు. ఒకటి స్టూడెంట్స్కి సంబంధించి, రెండోది ఈ ఏసర్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా స్టడీ చేస్తారు. అంటే టాయిలెటరీస్ బాగున్నాయా లేదా, ఆడపిల్లలకి టాయిలెట్లు కట్టారా లేదా, స్కూల్స్ నీట్గా ఉన్నాయా లేవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి స్టడీ చేస్తారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ ఇట్ కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ గవర్నమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి రావచ్చు, కానీ విద్యార్థుల యొక్క పర్సంటేజ్లు ఎంతమంది వస్తున్నారు అవన్నీ మాత్రం ప్రజెంట్ డేటా. ఈ రెండు బ్యాక్గ్రౌండ్ పట్టుకొని ఇప్పుడు లోకేష్ గారు చేసిన మిస్టేక్ అని చెప్తున్నా మీకు. లోకేష్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయన చేసిన ట్వీట్లో 2018-2024 సంబంధించి డేటాని కంపేర్ చేశారు. ఈ ఏసర్ వాళ్ళు ఏం చేస్తారంటే అకాడమిక్ ఇయర్ని స్టడీ చేస్తారే తప్ప క్యాలెండర్ ఇయర్ని స్టడీ చేయరు. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు క్యాలెండర్ ఇయర్. అకాడమిక్ ఇయర్ అనేది జూన్ నుంచి ఏప్రిల్ వరకు అకాడమిక్ ఇయర్. ఓకే. ఈ అకాడమిక్ ఇయర్లో వీళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ వెళ్ళి టెస్ట్ చేస్తారు. మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ జనరల్లీ ఏసర్ విల్ టేక్ ద రిపోర్ట్స్ విదిన్ 3 months, లైక్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 3 నెలల్లో ఏదో ఒక నెలలో వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తారు. గత కొంతకాలం నుంచి జరుగుతుంది అదే. ఈ ఏసర్ వాళ్ళ సర్వే మొత్తం కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వెళ్ళి ఆ స్కూల్స్లో సర్వే చేస్తారనమాట. అలాగా ఈ 2024కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది సెప్టెంబర్ 2024, అక్టోబర్ 2024, అక్టోబర్ 2024లో తీసుకున్న డేటాని స్టడీ చేసి వాళ్ళు 2025లో రిపోర్ట్ ఇచ్చారు. ఇది సింపుల్గా జరిగినటువంటి డేటా 2024కి సంబంధించి. అదేవిధంగా 2018 రిపోర్ట్ ఇచ్చారు. 2018 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో చేశారు. ఈ రెండింటిని కంపేర్ చేయటం అది పెద్ద పొరపాటు లోకేష్ గారిది. ఎందుకంటే 2024 అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ ఎవరిది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్? వీళ్ళు జూన్లోనే, అంటే వీళ్ళకి జూన్ 3వ తారీఖే వీళ్ళ రిజల్ట్ వచ్చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది.
జూన్ 10 నుంచో 15 నుంచో స్కూల్స్ మొదలయ్యాయి. అంటే అర్థం స్కూల్స్ మొదలవక ముందే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది 2024లో. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు, ఈ 3 నెలల కాలంలో అక్కడ సర్వే జరిగింది స్కూల్స్లో. పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, ఎంతమంది బయట తిరుగుతున్నారని. అంటే ఈ 2024 డేటా ఎవరిది? టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా. 2018 డేటా ఎవరిదే? టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా. ఆయన ప్రభుత్వానికి సంబంధించిన డేటా ఆయన ప్రభుత్వానికి కంపేర్ చేసుకొని తగ్గింది పెరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశాడని చెప్పేసి ఒక రాంగ్ డేటా వేసాడా, పొరపాటు పడ్డాడని నేను అనుకున్నా. అది ఎందుకేం చెప్పానంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్. లోకేష్ గారు అనుకొని ఉండొచ్చు 2024లో వచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి మేబీ జగన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇచ్చాడు అనుకొని ఉండొచ్చు, ఆయన పొరపాటు పడి ఉండొచ్చు. ఓకే, ఈ ఏసరోళ్ళు అలా చేయరు. స్కూల్స్కి వెళ్ళి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ప్రతి సంవత్సరం యాన్యువల్, దట్ ఈస్ యాన్యువల్ రిపోర్ట్. యాన్యువల్ రిపోర్ట్ అంటే 2024లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో డేటా తీసుకుని ఇప్పుడు 25 జనవరిలో రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, అది జరిగింది. అకాడమిక్ ఇయర్ తీసుకుని మధ్యలో వెళ్తారనమాట వాళ్ళు. మరి ఈ కాంటెక్స్లో చూస్తే ఆయనది కంపేర్ చేసుకొని ఆయనది ట్విట్టర్లో కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం జరిగింది అని చెప్పుకుంటున్నారు. సరే, ఇక్కడ ఏమని రాశారు? ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 14 ఏళ్ళ చిన్నారుల మధ్య పాస్ పర్సంటేజ్ 2018లో 63% ఉంటే 2024లో 61% ఉందట. మరి మధ్యలో 2023లో ఎంత ఉంది, 22లో ఎంత ఉంది, 21లో ఎంత ఉంది, 20లో ఎంత ఉంది, అది చూసారా? అది కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూడాల్సింది మీరు. 24లో మీ ప్రభుత్వము సెప్టెంబర్లో, 18 సెప్టెంబర్లో మీ ప్రభుత్వం, బట్ 23 సెప్టెంబర్లో ఎంత ఉంది ఎన్రోల్మెంట్, 22 సెప్టెంబర్లో ఎంత ఉంది, 19 సెప్టెంబర్లో ఎంత ఉంది, అది కూడా చూడాలి కదా. 19 సెప్టెంబర్ జగన్దే గవర్నమెంట్. 19, 20, 21, 22, 23 ఈ 5 సంవత్సరాలు సెప్టెంబర్లో జగన్ ప్రభుత్వానికి సంబంధించినవి. ఓకే, ఇక రాంగ్ డేటాని కంపేర్ చేసి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ విధ్వంసం సృష్టించారని రాశారు. సరే, ఇక్కడ తాగునీటి సౌకర్యానికి సంబంధించి 24కి తగ్గాయి అని అది కూడా చూపించారు. 18లో ఉంది, 24కి తగ్గాయి అని చెప్పారు. తాగునీటిది తగ్గింది, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిందంటే అర్థం ఏంటే? 23లో చెక్ చేశారా ఎంత ఉంది? 23 సెప్టెంబర్లో మీరు తాగునీటి సౌకర్యము, టాయిలెటరీస్ ఎంత ఉన్నాయి దాన్ని చెక్ చేసి 24 సెప్టెంబర్కి తగ్గిపోయినాయి అంటే అర్థం మీరు అధికారంలోకి వచ్చినాక రిపేర్ చేయలేదని కదా అర్థం. వీళ్ళు గవర్నమెంట్ రిపేర్ చేయలేదని కదా అర్థం. మీది కదా ప్రభుత్వం వచ్చింది జూన్లో. సెప్టెంబర్లో మీరు స్కూల్కి వెళ్ళి చూస్తే ట్యాప్లు ఇరిగిపోయాయి, టాయిలెట్లో వాటర్ పోయలేదు, దరిద్రంగా ఉన్నాయని మీరు ట్వీట్ చేశారు. అంటే అర్థం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు మీ స్కూల్ని మీరు సరిగ్గా రిపేర్ చేయలేదనేది అర్థం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2024లో జూన్లోనే అధికారంలోకి వచ్చారు కదా. ఓకే, ఇది ఇట్లా కొన్ని ట్వీట్ చేశారు లోకేష్ గారు. ఓకే, ఇప్పుడు 2010, 2018కి సంబంధించి నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. ఓకే, 2018, 19కి సంబంధించి సరే ఏదైనా సరే డేటా కాబట్టి నేను ఎంతసేపు వచ్చినా సరే వినండి. ఓకే, డేటా కాబట్టి చెప్తాను. ట్రెండ్ వర్ పర్సంటేజ్ స్కూల్స్ విత్ సెలెక్టెడ్ ఫెసిలిటీస్ 2010, 18, 22, 24 4 సంవత్సరాలు తీసుకొని మిడ్ డే మీల్కి సంబంధించి ఒక కంపారిజన్ చేశారు. 2022, 24 మిడ్ డే మీల్, 22, 24 సేమ్ 98.6, 98.6 ఉంది. ఓకే, 2 ఒకటే ఉంది. ఈ దానికి సంబంధించినటువంటి కిచెన్కి సంబంధించింది 2022లో ఎక్కువ ఉంది, 22లో ఎక్కువ ఉంది. నో ఫెసిలిటీస్ ఫర్ డ్రింకింగ్ వాటర్లో 2024లో ఎక్కువ ఉంది, 2022లో తక్కువ ఉంది. అంటే నో ఫెసిలిటీ అంటే 2024లో ఎక్కువ ఉందంటే నువ్వు పెట్టలేదని కదా అర్థం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని మీరు ఇచ్చిన డేటా, మీరు చేసిన ట్వీటు మీ మీద పడుతుంది. అది వాళ్ళ మీద సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకున్నారు, సెల్ఫ్ బాంబ్ వేసుకున్నాడు లోకేష్ గారు అనిపించింది నాకు. అది ఓకే, అది ఇది ఎందుకు ట్వీట్ చేశాడు ఆయన, అది ఆయన మీద పడుతుంది కదా అనిపించింది. ఫెసిలిటీ బట్ నో డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ 24లో 26.2%, 22లో 20.3%. అంటే అర్థం ఏంటి? 24లో 26 ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? 24 సెప్టెంబర్లో మీ ప్రభుత్వం కదా, మీరు ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ దాంట్లో వాటర్ పోయలేదని చెప్తున్నారు లోకేష్ గారు. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ 22లో 65.6% ఉంటే 24లో 50.9% ఉంది. అంటే 22 సెప్టెంబర్లో 65% అంటే జగన్ గారి ప్రభుత్వంలో 65% ఉంటే 24లో మీ పర్సెంట్ 55.9% 2024 సెప్టెంబర్లో. అంటే మీరు అర్థం డ్రింకింగ్ వాటర్ పోయలేదని అక్కడ అర్థం.
ఈ డేటా మొత్తం కూడా ఆయన అపార్థం చేసుకొని ట్వీట్ చేశాడు. 2024 అంటే అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందని తొందరపడి ట్వీట్ చేశాడని నేను అనుకుంటున్నా. అది 2024 డేటా అనేది జగన్కి సంబంధించింది కాదు, లోకేష్ గారు పొరపాటు పడ్డారు. అది వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించింది. అప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి ఆయన టకటక ట్వీట్ చేసి జగన్ పాలన విధ్వంసం జరిగిందని ఒక ట్వీట్ కొట్టారు. ఇప్పుడు అదర్ స్కూల్ ఇండికేటర్స్ సంబంధించింది కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు అప్పర్ ప్రైమరీ ఆర్ హైయర్ స్కూల్. అయితే ఇక్కడ మాత్రం కొద్దిగా మనం ఒప్పుకోలేదంటే, లోకేష్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన కొన్ని మంచి పనులు చేశారు. ఇది ఈ రిపోర్ట్ ప్రకారం బయటపడింది. ఒకటేంది, స్కూల్ బ్యాగ్స్ టయానికి ఇచ్చేశారు, పుస్తకాలు టయానికి ఇచ్చేశారు, టీచర్స్ని అలాట్మెంట్ ఆఫ్ టీచర్స్ అనేవి పర్ఫెక్ట్గా చేశారు. 2022తో పోల్చుకుంటే బెటర్గా అలాట్మెంట్ చేశారు టీచర్స్ని. అక్కడ మాత్రం లోకేష్ గారు డెఫినెట్లీ ఈ సూపర్సీడెడ్ 2022 data, అంటే that is successful better than Jagannath Reddy in allotting the teachers, and is successful Jagannath Reddy garu in the other things like giving bags in time, giving books in time, and even kuda 100% TDP ప్రభుత్వంలో 2022తో పోల్చుకుంటే జరిగింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెండ్స్ ఓవర్ టైం, పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అని ఇది ఒక డేటా ఇచ్చారు. 18, 22, 24కి సంబంధించిన డేటా ఇచ్చారు. ఈ 18, 22, 24కి సంబంధించి అదే 18 సెప్టెంబర్ అంటే వాళ్ళ గవర్నమెంట్, 24 సెప్టెంబర్ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్. ఈ మధ్యలో 22 జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అది ఆ రెండింటితో పోల్చుకుంటే మధ్యలో లైన్, ఆ గ్రే లైన్ చాలా పెద్దగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ మచ్ బెటర్ దాన్ దిస్. అదే ఆయన ఇచ్చినటువంటి ఈ ఏసర్ రిపోర్ట్ని పొరపాటు చేసుకొని ట్వీట్ చేశారు. కానీ రైట్, ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ బై ఏజ్ గ్రూప్ అండ్ సెక్స్ 2006-2024కి ఇచ్చాడు. పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ అంటే వీళ్ళు పిల్లలు బయట తిరుగుతున్నారనమాట. పిల్లలు ఉన్నారు, అటు స్కూల్ పేరు రాయించుకోవట్లేదు, స్కూల్కి బాట్లో బయట తిరుగుతున్నాడు. మరి వాడు ఏం చేస్తారు, చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ పర్సంటేజ్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ I think 24 is looking better than 22. ఈ విషయంలో లోకేష్ గారిని వీ షుడ్ అప్రిషియేట్ ఆ పర్సంటేజ్కి సంబంధించి. సో ఇది డేటా. యాక్చువల్గా ఏసర్ రిపోర్ట్ని లోకేష్ గారు అపార్థం చేసుకుని తొందరపడి ట్వీట్ చేశారు. అది 24కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారిది అనుకుని చేశారు. లేదు, అది లోకేష్ గారి ప్రభుత్వానికి సంబంధించిన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2024 ప్రజెంట్ కండిషన్ ఆఫ్ ది స్టూడెంట్స్, ప్రజెంట్ కండిషన్ ఆఫ్ స్కూల్స్, that was report was given in 2025. Okay, thank you.